న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు సాగు, తాగునీరు టీబీ డ్యాం నుంచి సమకూరుతుంది. ఎగువ కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాం నిండు కుండలా మారింది. అవుట్లో వదులుతున్న గేటు కొట్టుకుపోవడంతో పెద్ద మొత్తంలో నీరు దిగువకు పోతోంది. ఆ గేటు స్థానంలో తాత్కాలికంగా మరొకటి అమర్చాలన్నా నీటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు వద్దకు తక్షణం డిజైన్ టీం పంపాలని చంద్రబాబు సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరుందని అధికారులు సీఎంకు వివరించారు. స్టాప్ లాక్ అరేంజ్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్ను చంద్రబాబు ఆదేశించారు. తాత్కాలిక గేట్ ఏర్పాటుపై తగిన సహకారం అందించాలని సూచించారు. తాత్కాలిక స్టాప్ లాక్ గేటు ఏర్పాటుకు ఇబ్బందులున్నాయని పయ్యావుల కేశవ్ తెలిపారు. పాత డిజైన్ కావడం వల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా స్థలికి ఇంజనీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లాలని మంత్రి నిమ్మల తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను సైతం అప్రమత్తం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తుంగభద్ర వద్ద కొత్త గేట్ కు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ప్రియా, ఏదైతే బళ్ళారి జిల్లాతో పాటు అనంతపురము, కడప, కర్నూలు జిల్లాలకు వరప్రదాయనిగా భావించే తుంగభద్ర డ్యాం 19వ గేటు తెగిపోవడం వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో 1,00,000 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే డ్యామ్ ను కాపాడుకోవడానికి, అదే విధంగా ఆ గేటును ఏ విధంగా బిగించాలన్న నిర్ణయం మీద అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సాంకేతిక నిపుణులతో చర్చించాడు. అదేవిధంగా ఐఐటి మద్రాసు, అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించిన ఐఐటి నిపుణులు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. దీంతో పాటు తాగునీటి రంగ నిపుణులు కూడా ఆయన పంపిస్తున్నట్లు నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాత్రి 19వ నెంబర్ గేటు ఏదైతే చైన్ లింక్ తెగిపోవడం వల్ల గేట్ కొట్టుకుపోయింది. 32,000 క్యూసెక్కుల నీరు నిన్నటి వరకు విడుదలవుతుంటే రాత్రి నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్ లో ఆ గేటును పూర్తి స్థాయిలో మరమ్మతు చేసే పరిస్థితి లేదని తాగునీటి రంగ అధికారులు తెలియజెప్పిన పరిస్థితి. దీంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు నీటిని బయటికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించి అటు అనంతపురము, కడప, కర్నూలు, అటు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్కి సంబంధించి నీటిని కాకుండా అదే విధంగా మంత్రాలయం నుంచి కూడా ఇదే నీరు వెళ్తుంది. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాలకు కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. మరోవైపు అనంతపురం జిల్లాలోని శ్రీరామరెడ్డి సాగునీటి పథకం, సక్కసాయి సాగునీటి పథకం, ఈ 2 పథకాలకు సంబంధించిన నీటిని కూడా విడుదల చేస్తారు. ఒక అనంతపురం జిల్లాకు సంబంధించి ఏకంగా 1,50,000 హెక్టార్లలో సాగునీరు ఉంటుంది ఈ తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్ నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు ఇప్పుడు కేవలం 6 నుంచి 7 టీఎంసీల నీటిని మాత్రమే డ్రా చేయగలిగారు గత నెల రోజులుగా. మొత్తం మీద 38 టీఎంసీలు అనంతపురం జిల్లాకు కేటాయించారు. అదేవిధంగా 25 టీఎంసీలు ఎల్ఎల్సీకి కేటాయించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం 50 టీఎంసీలు పైగా ఒక రాయలసీమ జిల్లాలకే వస్తుంది. మరోవైపు మొత్తం 103 టీఎంసీల నీరు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ లో ఉంది. ఆ నీటిని మొత్తం సుమారు 20 టీఎంసీల వద్ద ఉంచి మిగతా నీటిని బయటికి పంపించినప్పుడే గేటు మరమ్మతు సాధ్యమని చెప్తున్న నేపథ్యంలో ఈసారి పూర్తిగా రైతులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అంత లోపలనే ఆ గేటును పూర్తి స్థాయిలో బిగించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు